ఏంటి పరిపక్వత? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? ఒక రాజకీయ నాయకుడి నోట ఇలాంటి మాటలు రావడం సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమైన నిరూపిస్తున్న పరిణామాలిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి. కళపై ఉన్న అభిమానానికి హద్దులు లేవని నిరూపించడమే కాకుండా సామాన్య ప్రతినిధులు సైతం కేవలం డబ్బు కోసం, పదవుల కోసం వెంపర్లాడే ఈ కలుషితమైన రోజుల్లో ఆ నిబద్ధత దేనికి సంకేతమన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తాను ప్రాణంగా నమ్ముకున్న ఫీల్డ్, మరోవైపు ప్రజల కోసం ఎంచుకున్న అత్యున్నతమైన ప్రొఫైల్, ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేయడంలో ఉన్న మర్మాన్ని ఆయన పూర్తిగా ఒడిసి పట్టినట్లే అన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయన విశిష్టమైన ఆలోచన విధానానికి అద్దం పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. పాలిటిక్స్లో రాణించాలి అనుకునే వారికి అధికారంలో ఉన్నా సరే ఐఎమ్ వెరీ ఆర్డినరీ అని అత్యంత వినమ్రంగా చెప్పుకునే అరుదైన స్టైల్ను పవన్ కళ్యాణ్ ఎలా అందిపుచ్చుకున్నారన్నది ఓ కేస్ స్టడీగా మారుతుంది. కేవలం అహంకారంతో, అధికార మదంతో, ప్రత్యర్థుల జీవితాలతో ఎంతో క్రూరమైన రాజకీయ గేమ్ ఆడిన వారికి అందరూ బాగుండాలి, ఆ బాగున్న సమాజంలో నేనుండాలి అని మనసారా కోరుకున్న వ్యక్తిత్వానికి మధ్య ఉన్న అసలైన తేడా ఎక్కడా అన్న ప్రశ్నలకు ఆయన తాజా వ్యాఖ్యలే ఓ స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ విడుదలైన సమయంలో పవర్ స్టార్ అంటే ఎంతో మరోమారు అశేష అభిమానులను తెలియజేసే ప్రయత్నంలో దాగి ఉన్న ఆ విశేషాలు, ఆయన వెనుక దాగి ఉన్న ఆవేదన, పట్టుదల, కృషి, సమాజాన్ని ప్రేమించే మనస్తత్వం లాంటి ఎన్నో కోణాలను మనకు బోధపడేలా చేస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఫంక్షన్లోనూ పవన్ కళ్యాణ్ వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారన్నది అందరికీ తెలిసిన సత్యమే. ప్రత్యేకించి ఆయనకు కళపై ఉన్న మమకారం ఒక స్వచ్ఛమైన నీటి ప్రవాహం లాంటిది. వెండితెరపై నటించే నటీనటులపైన ఏమాత్రం ఈర్ష్య, ద్వేషం ఉండదనేది ఆయన మాటల ద్వారా మరోసారి నిరూపితమయ్యింది. సినిమా ఏదైనా, ఆ మూవీలో నటించిన వారు ఎవ్వరైనా సరే అదొక సృజనాత్మక ప్రయత్నంగా ఆ సినిమా బాగుండాలని కోరుకునే పవన్ విశాల ఆలోచన వెనుక ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యం కలకాలం చల్లగా సాగాలన్న బలమైన ఆకాంక్ష కనిపిస్తుంది. ఆ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి అన్నం పెట్టేలా ఆ వ్యవస్థ సురక్షితంగా ఉండాలన్న ఓ గొప్ప తాపత్రయం దాగి ఉండడమే ఆయన గొప్పతనానికి సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దృక్పథం ఆయనలోని సానుకూలతను చాటి చెబుతోంది. తాను నటించిన ఓ మూవీ రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన మనసులో మాట దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్టుగా వ్యక్తపరచడం అందరిని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తాను సినిమాల్లో తప్పకుండా నటిస్తానని, తన ఆర్థిక అవసరాలకు, తన వ్యక్తిగత సంపాదనకు అదొక్కటే గౌరవప్రదమైన మార్గమని ఎంతో నిక్కచ్చిగా వెల్లడించడం పవన్ స్వచ్ఛమైన నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తోంది. కూలి చేస్తేనే కూడు దొరుకుతుందన్న సామెతను గుర్తు చేస్తూ కష్టపడ్డంలో నాణ్యతను ఆయన చాటారు. రాజకీయం అంటేనే నోట్ల కట్టల చుట్టూ తిరిగే అవినీతి సంస్కృతి ఎక్కడా, మొహానికి మేకప్ వేసుకుంటా కష్టపడి 4 డబ్బులు సంపాదించుకుంటా అదే నా జనసేన పార్టీకి పెట్టుబడి అంటున్న పవన్ కళ్యాణ్ పారదర్శకత ఎక్కడా అనేది రాజకీయ విశ్లేషకులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. అంతిమంగా రాజకీయాల్లో ఉంటూనే ఎక్కడెలాంటి తప్పులు చేసేదే లేదని, తన విలువలపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన మాటలు స్పష్టమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఒకవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడంలో భాగస్వామి అవుతూనే, మరోవైపు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ, వీటితో పాటు తనకు ఆర్థిక వనరులు సమకూర్చే సినిమాలకు సైతం సమయాన్ని కేటాయిస్తారని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తన కష్టాన్ని ఎంత ఇష్టంగా మార్చుకున్నారో అన్న ధోరణి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇలా ఒకే సమయంలో 3 విభిన్నమైన, అత్యంత కష్టతరమైన పడవలను బ్యాలెన్స్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక అత్యంత క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్, అంకితభావం, ప్రజల పట్ల ఉన్న అపారమైన బాధ్యత దాగి ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకులు సైతం ఏకీభవిస్తున్న ప్రధాన అంశం. సినిమాల్లో మేకప్ వేసుకుని కూలి చేస్తేనే తన పార్టీకి పెట్టుబడి వస్తుందని కుండబద్దలు కొట్టిన ఏకైక నాయకుడు పవన్. ఒకేసారి ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని, మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేయడం మామూలు విషయం కాదు. అయితే అసలు వెండితెర వేల్పుల ప్రజాక్షేత్రంలోకి రావడం ఇదే తొలిసారా? ఎన్టీఆర్ నుంచి ఎంజీఆర్ మీదుగా పవన్ దాకా ఆ సినీ రాజకీయ ప్రయాణం ఎలా సాగుతోంది? లెట్స్ వాచ్.
నిజానికి సినిమాల్లో అగ్రశ్రేణి హీరోగా కొనసాగుతూ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం అనేది చరిత్రలో పెద్ద వింతేమీ కాదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అలనాడు వెండి తెరపై దేవుడిలా అలరించి అశేష ఆంధ్రుల మనసును చూరగొన్న మహానటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి దక్షిణాదిన తిరుగులేని అభిమాన తారాగణాన్ని తమ మెడలో పూలహారంగా వేసుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గారి వరకు ఎందరో దిగ్గజాలున్నారు. వీరంతా మొదట కళామ తల్లి ముద్దుబిడ్డలుగా ఎదిగారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల పక్షాన నిలబడి మేలిమి బంగారంలా వెలుగొందారు. సమాజం కోసం ఏదైనా చెయ్యాలన్న తపన ఆయా నటులను పాలిటిక్స్ వైపు నడిపించింది. చరిత్ర పుటల్లో వారు చెరగని ముద్ర వేశారు. అదే తరహాలో పవన్ కళ్యాణ్ ప్రయాణం కూడా కొనసాగుతోందన్న విశ్లేషణలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఒక సినిమా హీరో భావజాలం ఎలా ఉంటుందో, అతను సమాజం కోసం ఎలా పోరాడుతాడో అని ప్రేక్షకులకు దర్శకేంద్రులు వెండితెరపై ఎన్నో ఏళ్లుగా రుచి చూపిస్తూనే ఉన్నారు. అయితే కేవలం రియల్ లైఫ్కే పరిమితం కాకుండా నిజ జీవితంలోనూ అదే హీరోయిజంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని రాష్ట్రానికి అందించడంలో తాము కూడా కీలక పాత్ర పోషించగలమని, చరిత్రలో మిగిలిపోతామని నిరూపించబట్టే నేటికి సినీ రంగం నుంచి ఎంతోమంది నటీనటులు పాలిటిక్స్ వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా సమాజానికి తిరిగి ఇవ్వాలనుకున్న సంకల్పమే వారిని ఈ దిశగా నడిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్లామర్ ప్రపంచాన్ని వదిలిపెట్టి కష్టాలతో కూడిన ప్రజాక్షేత్రంలో రావడం అనేది ఓ నిరంతరం పోరాటంగా భావించాలి. ఆ పోరాటంలో ప్రజల మద్దతుంటేనే ఏ శక్తినైనా ఎదిరించవచ్చన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ నాయకులు నడిచిన ఆ చారిత్రక బాటలోనే వారి ఉన్నత స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా పవన్ వేస్తున్న అడుగులుండడం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం. అయితే ఒకవైపు సినీ రంగంలో స్టార్డమ్ను ఆస్వాదిస్తూనే మరోవైపు వ్యూహాత్మక రాజకీయ చదరంగాన్ని కూడా అదే స్థాయిలో బ్యాలెన్సింగ్ చేస్తానంటూ పవన్ స్వయంగా ప్రకటించడమే ఆయనను మిగతా నాయకుల కంటే వెరీ స్పెషల్ అని అనుకునేలా చేస్తోంది. కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తూనే తన వృత్తిని సైతం వదులుకోరని చెప్పడం ఒక స్పష్టమైన క్లారిటీకి నిరసనగా నిలుస్తోంది. ఎంచుకున్న 2 రంగాల్లోనూ రాజీ పడని ఈ తీరు ఆయనలోని అచంచలమైన విశ్వాసానికి, కార్యదీక్షతకు అద్దం పడుతోందని, ఈ ప్రయాణం యువతకు ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా మారుతుందని సామాజిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో బలమైన ప్రత్యర్థులుంటేనే ప్రజలకు ప్రభుత్వ సేవలు అత్యంత వేగంగా దగ్గరవుతుంటాయి అన్నది ఒక నగ్న సత్యం. ప్రతిపక్షాల విమర్శలకు భయంతోనైనా అధికార పార్టీలు మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. పోటాపోటీగా ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని అందించడంలో ఆయా రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందుంటాయి. అయితే సరిగ్గా ఇక్కడే పవన్ కళ్యాణ్లోని పారదర్శకత, నిజాయితీ అందరినీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన కేవలం సంక్షేమానికి ఒక రాజకీయ అస్త్రంగా చూడకుండా ఒక నైతిక బాధ్యతగా స్వీకరించినట్టు అర్థమవుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత ద్వేషం పెంచుకోకుండా కేవలం విధానపరమైన లోపాలను మాత్రమే ప్రశ్నించే ఆయన శైలి ప్రస్తుత కలుషితమైన రాజకీయ వాతావరణంలో ఒక స్వచ్ఛమైన గాలి పీల్చిన అనుభూతిని కలిగిస్తోందని మేధావులు, రాజకీయ పరిశీలకులు విశ్లేషణల్లో తెలియజేస్తున్నారు. సినిమా రంగం గురించి ఆయన విశ్లేషణ, ముఖ్యంగా సినిమా టికెట్ల పెంపు అనే అంశంపై ఆయన స్పందించిన తీరు విలక్షణంగా ఉంది. టికెట్ ధరల పెంపు అనేది కేవలం ఓ నటుడిపై ఉన్న అభిమానానికి, అతని స్టార్డమ్కు కొలమానం కాదని పవన్ తన మాటగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు. అందుకు ఆయన ఇచ్చిన వివరణ కూడా గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ తప్పిదాలు చేసిన నేతలకు తీవ్ర కనువిప్పు కలిగించేలా ఉంది. పగతో నేరుగా వ్యక్తులను విమర్శించకుండా కేవలం అందులోని వాస్తవాన్ని ప్రజలకు, తన అశేష ఫ్యాన్స్కు సున్నితంగా తెలియజెప్పడమే ఆయనలోని పరిపక్వతకు నిదర్శనం. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా ఆయన చేసిన సూచనలు ఇండస్ట్రీ పట్ల, ప్రేక్షకుల పట్ల ఆయనకున్న గౌరవానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సినిమా టికెట్ ధరల పెంపు అనేది సున్నితమైన అంశం. పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన నిస్వార్థ ధోరణి సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. నా సినిమాల కంటే మిగతా హీరోల సినిమాలకే నేను ఎక్కువ రేటింగ్ ఇస్తాను అని ఆయన ప్రకటించిన వెనుక ఉన్న విశాల దృక్పథం చర్చనీయాంశంగా మారింది.
తన సినిమాలకు మాత్రమే లాభాలు రావాలి, మిగతా వారు నష్టపోవాలనే సంకుచిత స్వభావం ఆయనలో లేదని ఇది స్పష్టమైన సంకేతాలనిస్తుంది. ఒక ఉప ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని కేవలం తన సొంత ప్రయోజనాల కోసమే వాడుకునే స్వార్థ రాజకీయాలకు ఆయన పూర్తిగా వ్యతిరేకమని ఈ మాటలు రుజువు చేస్తున్నాయి. కళకు హద్దు లేవని, ప్రతి ఒక్కరికి శ్రమకు తగ్గ గుర్తింపు లభించాలన్నదే తన ఏకైక లక్ష్యమని ఆయన పరోక్షంగా తెలియజేశారు. తోటి నటీనటుల పట్ల ఆయన చూపిస్తున్న ఈ సోదర భావం ఇండస్ట్రీలో ఓ కొత్త ఆరోగ్యకరమైన వాతావరణానికి నాంది పలుకుతోంది. సినిమాల కంటే పక్క హీరోల సినిమాలకే రేట్ ఎక్కువ ఇవ్వాలన్న ఆయన విశాల దృక్పథం ప్రస్తుత రాజకీయాల్లో ఆయన నిజాయితీకి అతిపెద్ద నిదర్శనం. ప్రాంతీయ భేదాలు లేకుండా పరభాషా చిత్రాలను సైతం ఆరాధించే ఆయన నైజం ఒక ఎత్తైతే, నిర్మాతలకు ఏ ఆటంకం కలగకూడదన్న ఆయన పట్టుదల ఇండస్ట్రీని ఏ తీరుగా ఆలోచింపచేస్తోంది ఇప్పుడు చూద్దాం. పొరుగు రాష్ట్రాల సినిమాల పట్ల, పరభాష చిత్రాల పట్ల పవన్ కళ్యాణ్ చూపించిన గౌరవం ఆయన పరిపక్వతను మరింత ఎత్తులో నిలబెట్టింది. కర్ణాటకలో ఒకానొక దశలో తెలుగు సినిమాల పోస్టర్లు పడకూడదు అన్న తీవ్ర వ్యతిరేకత పరిస్థితులు ఉన్నప్పటికీ కన్నడ నాట తెరకెక్కిన కాంతార అద్భుతమైన సినిమాకు ఏపీలో టికెట్టు ధరలు పెంచేందుకు తాము పూర్తిగా మద్దతిచ్చామని పవన్ గుర్తు చేయడం విశేషం. కళకు భాష, ప్రాంతీయ భేదాలుండవని ఆయన చేతులు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ద్వేషానికి ద్వేషం సమాధానం కాదు, మంచి కంటెంట్ను ఎల్లప్పుడూ ఆదరించాలన్న ఆయన ఫిలాసఫీ ఇక్కడ అడుగడుగునా అర్థమవుతుంది. ఈ నిర్ణయం ద్వారా కేవలం ఒక ప్రాంతీయ నాయకుడిగా కాకుండా భారతీయ సినిమాను ప్రేమించే ఒక సగటు ప్రేక్షకుడిగా తన విశ్వసనీయతను ఆయన సాటుకున్నారు. సంకుచిత రాజకీయాలకు అతీతంగా కళను గౌరవించాలన్న సందేశం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఒక సినిమా తెరకెక్కడం వెనుక నిర్మాత పడే శ్రమ, వారు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిళ్లు పవన్ కళ్యాణ్కు సంపూర్ణంగా తెలుసు. నిర్మాతలు ఒక సినిమా కోసం ఎంతగా ఖర్చు పెడతారో, తెర వెనుక ఎంతగా కష్టపడతారో నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని దేహి అని అడగకండి అని వారిని కోరుతానని పవన్ పలికిన హుందా మాటలు ఆలోచింపజేస్తున్నాయి. ఒక ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకుని చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూసిన గత పాలకులకు, విర్రవీగిన నేతలకు ఈ మాటలు చెంపపెట్టులా అర్థమయ్యేలా చెప్పారు. సృజనాత్మకతకు స్వేచ్ఛ ఉండాలని, దానికి ప్రభుత్వాల ఆకాంక్షలు ఆటంకం కాకూడదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. హక్కుగా దక్కాల్సిన దానికోసం దేబిరించాల్సిన అవసరం లేదన్న ఆత్మాభిమానపు పాఠాన్ని ఆయన పరోక్షంగా ఇండస్ట్రీకి బోధిస్తున్నారు. ఈ విశ్లేషణలన్నీ పవన్లోని దార్శనికతను, చిత్రసీమ పట్ల ఆయనకున్న బాధ్యతను కళ్ళకడుతున్నాయి. ఒక్క సినిమా విడుదలవుతుందంటే అందులో బోలెడు విశేషాలుంటాయని మనం తరచు చెప్పుకుంటాం. కానీ పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క మూవీ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ యావత్తు సినీ ఇండస్ట్రీ ధైర్యంగా నిలదొక్కుకోవాలన్న ఒక గొప్ప ఆశకు, ఆశయానికి వేదికగా మారడం విశేషం. తనలో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఇండస్ట్రీ బాగుండాలన్న భావన ఉందన్న నిజాన్ని పవన్ బహిరంగంగా బయటపెట్టారు. తన సినిమా వేడుకలను కేవలం తన వ్యక్తిగత ప్రచారానికి వాడుకోకుండా మొత్తం టాలీవుడ్ శ్రేయస్సు కోసం ఒక ప్లాట్ఫామ్ లాగా మలుచుకున్న ఆయన వ్యూహం అద్భుతం. ఈ పరిణామాల ద్వారా ఆయన తనను తాను కేవలం ఒక స్టార్గా కాకుండా పరిశ్రమకు అండగా నిలిచే ఒక పెద్ద దిక్కుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నట్టు అర్థమవుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పటికీ సినీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పట్ల ఆయనకున్న అవగాహన ఎంత లోతైనదో సాక్ష్యాధారాలతో నిరూపితమయ్యింది. చాలా కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న అతిపెద్ద జాడ్యం ఫ్యాన్స్ వార్. దీనిపై పవన్ కళ్యాణ్ అత్యంత కఠినంగా, అదే సమయంలో భావోద్వేగంగా స్పందించారు. ఫ్యాన్ వార్ పేరుతో సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అబ్యూజ్ చేసుకోవడం, బూతులు తిట్టుకోవడం వద్దు అంటూ ఆయన సూటిగా చెప్పారు. నాకు అందరి హీరోల అభిమానులు ఒక్కటే, ఏ హీరోతో నాకు ఎలాంటి వ్యక్తిగత ఇష్యూస్ ఉండవు అని ఆయన స్పష్టం చేయడం ఇండస్ట్రీలో ఓ కొత్త అధ్యయనానికి నాంది పలుకుతోంది. ఆయన చెప్పినట్టు ఈ మాటలు కేవలం అభిమానులకు చేసిన హితబోధననా, లేక మిగతా హీరోల పట్ల ఆయన చేసిన గౌరవప్రదమైన వ్యాఖ్యల అన్నది వినే ఆయా వ్యక్తుల మానసిక అభిప్రాయంతో ముడిపడేలా అత్యంత చాకచక్యంగా వ్యాఖ్యానించడం గమనార్హం. విభేదాలను పక్కన పెట్టి అంతా కలిసికట్టుగా ఉండాలన్న ఆయన పిలుపు ఒక అద్భుతమైన ప్రతీకగా నిలుస్తోంది.
ఫ్లాప్స్ వద్దని, తనకెవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని తేల్చి చెప్పిన పవన్ యావత్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఒక పెద్ద దిక్కులా మారారు. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో అఖండ విజయం సాధించిన ఆయనలో అణువంత కూడా గర్వం కనిపించదు. ఈ అపూర్వ విజయం తర్వాత అభిమానుల కోసం పవన్ పంచుకున్న ఆ ఉద్వేగభరితమైన మాటలేంటి మీరే చూడండి. రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేట్తో అఖండ విజయం సాధించిన తర్వాత ఎవరైనా సహజంగా గర్వపడతారు. కానీ పవన్ కళ్యాణ్ తీరు అందుకు పూర్తిగా భిన్నం. ఎదిగే కొద్దీ ఒదగడం నేర్చుకోవాలన్న పెద్దల సామెతను ఆయన అక్షరాల ఆచరించి చూపుతున్నారు. ఎన్నికల్లో 100% అపూర్వ విజయాన్ని అందుకున్న తర్వాత కూడా ఏమాత్రం గర్వం లేకుండా ఒక మూవీ రిలీజ్ వేదిక సమయంలో వినమ్రంగా నిలబడి తన అభిమానుల గుండెను ఆయన మరోసారి సున్నితంగా టచ్ చేశారు. అధికార దర్పం ఏమాత్రం ప్రదర్శించకుండా తన పాత రోజులను, తనను నమ్ముకున్న ప్రజలను ఆయన స్మరించుకున్న తీరు నిజంగా అద్భుతం. ఈ గెలుపు అనేది బాధ్యతను పెంచుతుందే తప్ప అహాన్ని కాదు అని తన ప్రవర్తన ద్వారా సంకేతాలు ఇస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ప్రదర్శిస్తున్న ఈ సంయమనం ఆయన వ్యక్తిత్వంలోని అత్యున్నత శిఖరాలను ఆవిష్కరిస్తున్నాయి. గతంలో తాను రాజకీయంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ప్రజల గొంతుకగా నిలబడే క్లిష్ట సమయంలో భీమ్లా నాయక్ సినిమాకు అభిమానులు చేసిన సపోర్టు, చూపించిన ప్రేమను తాను జీవితంలో ఎప్పటికీ మరవలేనని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా పంచుకున్నారు. మీకు నాకు మధ్య కేవలం 2 గుండెల దూరం మాత్రమే ఉంది అని ఆయన చెప్పిన మాటలు అభిమానుల రోమాలను నిక్కబొడిచేలా చేశాయి. ఎప్పుడూ అభిమానులను, ప్రజలను ప్రేమిస్తూనే ఉంటానని చెబుతూ ఆయన ముఖంలో చిరునవ్వు, ఆ చిరునవ్వు వెనుక ఉన్న నిజాయితీని అందరూ కష్టపడేలా చేశాయి. నాయకుడంతే ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకునేవాడని ఆయన తన ప్రసంగం ద్వారా నిరూపించారు. రాజకీయాల్లో వచ్చిన తన మూలాలను, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన వారిని మర్చిపోలేనని ఆయన కృతజ్ఞతాభావం నేటితరం నాయకులకు ఒక గొప్ప పాఠంలా నిలుస్తుందని విశ్లేషకులన్నారు. పవన్ కళ్యాణ్లోని ఈ అసలైన నైజాన్ని, నిస్వార్థపరమైన ఆలోచనను బయటపెట్టిన ఈ అంశాలన్నీ కేవలం రాబోయే ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నారని ఎవరైనా అనుకుంటే అది ఖచ్చితంగా వారి అజ్ఞానమే అవుతుంది. ఒక స్పష్టమైన విజన్తో ఆయన అడుగులు పడుతున్నాయి. మూవీ అనేది కేవలం తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలకు, పార్టీ నడపడానికి అవసరమైన వనరులకు దారితీస్తే, రాజకీయం అనేది మాత్రం రాష్ట్ర ప్రజల సుఖమయ జీవితం కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం తాను నిస్వార్థంగా వేస్తున్న అడుగులుగా ఆయన చెప్పడం అసలైన కుసమెరుపు. పవన్ కళ్యాణ్ కనబరుస్తున్న ఈ ద్విపాత్రాభినయం అటు వెండితెరపై ప్రకాశిస్తూనే ఇటు ప్రజాక్షేత్రంలో ఒక కర్మయోగిలా శ్రమిస్తున్న తీరు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతోంది అన్నది అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా స్పష్టమవుతోంది.